హల్లెలూయా. ప్రియులారా, మన ధర్మ కార్యాలను బట్టి మన మంచితనము ఏదండి, ఇతరులకు మనం చేస్తాం చూసారా, మేలు చేసే విషయాలు, ధర్మ కార్యాలు, ఇవన్నీ మంచివే కాదంటలా. కేవలము దీనిని బట్టే ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడడు. అర్థమవుతుందా? అంటే చాలా మంది అంటారంటే ధర్మ కార్యాలు చేస్తున్నాం కదా, మేము చలికాలంలో దుప్పట్లు పంచుతున్నాం కదా, మాకున్న దాంట్లో మేము సహాయం చేస్తున్నాము కదా, మంచిదే, చెయ్యాలి, అది చెయ్యాలి. అయితే కేవలము దాని ద్వారా మాత్రమే ఒక మనిషి నీతిమంతుడుగా ఎంచబడ్డంట. నీతిమంతుడుగా ఏ విధంగా ఎంచబడతారు అంటే, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా మాత్రమే ఒక మనిషి నీతిమంతుడుగా ఎంచబడతాడు. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 26 వచనంలో కూడా ఇలాగ రాయబడి ఉంది అదే అధ్యాయములో. క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడిప్పటి కాలముందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునుగా తీర్చువాడన ఇండుటకు ఆయనను అలాగు చేసెను. దేవుడు ఎవరంట? నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడుగా ఉండి యేసుక్రీస్తునందరి విశ్వాసం ఉంచేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో ఉంటది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఏంటంట? దేవునితో సమాధానం ఎప్పుడంట? క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారానే మనము ఏం చేస్తున్నామంట? దేవునితో సమాధానం కలిగి ఉంటాం. కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటది పిల్లరా, 1వ అధ్యాయములో ఉంటది ఒక మాట. ఏముంటదంటే, శిలువ రక్తము చేత సంధి చేయాలి అని దేవుడట తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడంట. అవి పరలోకమందున్నవైనను భూమి అందున్నవైను ప్రతి దానిని కూడా తనతో సమాధాన పరుచుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకి అప్పగించాడంట. కాబట్టి గమనించండి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి మీద మనము విశ్వాసం ఉంచాలి. అంటే విశ్వాసం ఉంచాలి అని అంటున్నారు కదా, అసలు దేనిని మనము నమ్మాలి అనేటటువంటి ఆలోచన మీకు రావచ్చేమో. మనము దేనిని నమ్మాలి అని అంటే ప్రియులరా, ఒకటి గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయములో 1వ వచనములో ఉంటది, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్కు అంటే ఏంటిది? పలుకు. అర్థమైందా? వాక్కు అంటే